పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వర్క్ తక్కువ వసూళ్లు ఎక్కువ, జీవీఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ అవినీతిలు. ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట, వారే జడ్జీలు, వారే కాంట్రాక్టర్లు, నామినేషన్ విధానంలో సొంతంగానే పనులు. లక్షలు వెనకేసుకుంటున్న వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆరోపణలు వస్తున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు. వారు జీవీఎంసీ ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. నెలకు 27,000 నుంచి 30,000 వేతనం మాత్రమే. కారులో వీరిలో కొందరు లగ్జరీ కార్లలో షికారులు చేస్తున్నారు. చిన్న తాత్కాలిక ఉద్యోగులైన వీరు అనతి కాలంలోనే కుబేరులుగా ఎదిగిపోవడం వెనక ఒక అద్భుత దీపం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. జీవీఎంసీలో కమిషనర్ నుంచి ప్రతి ఒక్కరికి బదిలీలుంటాయి, కానీ వీరిని కదిలించే ధైర్యం మాత్రం ఎవరూ చేయరు. అదెవరనుకుంటున్నారా? జీవీఎంసీలో చక్రం తిప్పుతున్న కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీలో వర్క్ ఇన్స్పెక్టర్లు అంటే అది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అదొక అక్షయ పాత్ర. నెలకొచ్చే 30,000 చిల్లర జీతం చూసి జాలపడకండి. ఎందుకంటే ఆ జీతం వారు కేవలం పెట్రోల్ ఖర్చులకో లేక పాకెట్ మనీ కోసమే వాడుకుంటారు. అసలు ఆదాయం అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలా చాలా లోతుగా ఉంటుంది. అప్కోస్ పుణ్యం అని జీవీఎంసీలో 217 మంది వర్క్ ఇన్స్పెక్టర్లుగా అడుగుపెట్టారు. ఇప్పుడు వీరిలో కొందరు లగ్జరీ కార్లలో షికార్ చేస్తూ స్మార్ట్ సిటీకి అసలైన బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. సామాన్యుడు సైకిల్ కొనడానికి వాయిదాల పద్ధతి వెతుక్కుంటే మన ఇన్స్పెక్టర్లు మాత్రం లక్షల విలువ చేసే కార్లను క్యాష్ ఇచ్చుకుంటున్నారంటే వీరి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరి తెలివితేటలు చూస్తుంటే మేనేజ్మెంట్ గురువులకు కూడా చెమటలు పట్టాల్సిందే. అవుట్సోర్సింగ్లో చేరిన వీరిలో కొంతమంది తమ పరిధిని దాటి కార్పొరేషన్ యంత్రాంగాన్ని శాసిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అలా అని అందరినీ ఒకే ఘటన కట్టిస్తామంటే పొరపాటేసమే. కొందరు నిజాయితీగా పనిచేస్తున్న వారు ఉన్నారు, వారికి మాత్రం కొన్ని కష్టాలు తప్పవు. వీరు ఒకేసారి 2 అవతారాలు ఎత్తుతారు. ఉదయం పూట పనులను పర్యవేక్షించే అధికారిగా కనిపిస్తారు, సాయంత్రం అయ్యేసరికి తమ బినామీల ద్వారా కాంట్రాక్టర్గా మారిపోతారు. వర్క్ ఇన్స్పెక్టర్ల ప్రధాన విధి పనుల నాణ్యతను తనిఖీ చేయడం. కానీ జీవీఎంసీలో వీరు సరికొత్త అవతారం ఎత్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పైకి అధికారులుగా పెత్తనం చలాయిస్తూ తెర వెనుక బినామీల పేరిట కాంట్రాక్టర్లుగా మారిపోతున్నారన్న టాక్ ఉంది. తమకు అత్యంత సన్నిహితులుగా లేదా బినామీల పేరుతో కాంట్రాక్టులను దక్కించుకుంటూ నిధులను స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నామినేషన్ పద్ధతిలో జరిగే అత్యవసర పనులను లక్ష్యంగా చేసుకుని అవసరం లేని చోట కూడా పనులు ఉన్నట్లు సృష్టిస్తూ టెండర్లు లేవు, తొక్కలేదు, తన మనిషికే ఆ పనిని నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి బిల్లులలో సింహభాగం తన జేబులోకి మళ్లించుకుంటున్నారన్న సంస్థ ఉద్యోగులు చెవులు కొరుకుంటున్నారు. అలా అని ఆ గొయ్యి కాలువ మరమ్మతులు జరుగుతాయంటే ఆ గోతిలో కాలేసినట్లే. పనులు ఫైళ్ళల్లో ఉంటాయి, వేసినా అవి అంతంత మాత్రమే. మొన్నటికి మొన్న అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ జంక్షన్లో వేసిన ప్యాచ్ వర్కులు పెచ్చులుగా పైకొచ్చేసింది. వర్షం పడకుండానే పెద్ద పెద్ద కేక్ ముక్కలాగా వచ్చేసి నెల రోజుల్లోనే మళ్ళీ పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇలా అనేక చోట్ల చేసిన ప్యాచ్ వర్కులు అప్పుడే గోతులుగా మారిపోయాయి. కానీ ఆ బిల్లు మాత్రం ఇన్స్పెక్టర్ అకౌంటుకు క్షేమంగా చేరిపోయింది. ఇది జీవీఎంసీలో పనుల నాణ్యతకున్న బ్రాండ్ ఇమేజ్. అత్యంత విచిత్రం ఏమిటంటే ఈ వర్క్ ఇన్స్పెక్టర్లకు బదిలీ అనే మాట డిక్షనరీలో ఉండదు. ఒకసారి ఒక వార్డులో అడుగు పెడితే అది ఒక వారి సొంత జాగి కింద లెక్క. దశాబ్ద కాలంగా ఒకే చోట తీసుకువేసి అక్కడ ప్రతి గనిలో పర్సంటేజీలు వసూలు చేయడంలో వీరు పీహెచ్డీలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ఉద్యోగులకు 3 ఏళ్లకే బదిలీ ముప్పు పొంచి ఉంటే వీరికి మాత్రం ఏ బదిలీ గాలి సోకదు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉండడం వల్ల స్థానిక రాజకీయ నాయకులతో కాంట్రాక్టులతో వీరు బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నతాధికారులు వీరిని కదిలించే ప్రయత్నం చేసినా రాజకీయ ఒత్తిళ్లతో ఆ బదిలీలను అడ్డుకుంటారని తెలుస్తుంది. ఎందుకంటే నేతలకు ఉన్నతాధికారులకు అందాల్సిన నైవేద్యాలు గంటా చక్రంలా ఖచ్చితంగా అందుతుంటాయి. అధికారులు తమకు వాటలు అందినప్పుడు మాత్రమే వీరిని మార్చే ప్రయత్నం చేస్తారే తప్ప పారదర్శకత కోసం కాదన్నది బహిరంగ రహస్యం. ఏ సీఈ వచ్చినా, ఏ కమిషనర్ మారినా మీరు మాత్రం అనంతకాలం అలాగే కొలువు తీరుతారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా కొందరు వర్క్ ఇన్స్పెక్టర్ల చక్రం మామూలుగా తిరగదు. వీరు లోపలికి అడుగు పెడితే బిల్లుల ఫైళ్ల వాటంతట అవే కదులుతాయి. ఆడి కార్లు మెయింటైన్ చేసే ఈ అపర కుబేర్ల ముందు సాధారణ అధికారులు కూడా వినయంగా వంగి దండాలు పెట్టాల్సిందే. ఇటీవల ఒక ఇన్స్పెక్టర్ తన బినామీ పేరిట ఖరీదైన లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేశారన్న వార్త వింటే కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యువతకు తమ డిగ్రీల మీద అసహ్యం వేయక తప్పదు. విశాఖ నగరం స్మార్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ వర్క్ ఇన్స్పెక్టర్లు మాత్రం తమ జీవితాలను అల్ట్రా స్మార్ట్గా మార్చుకున్నారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు నిద్రలేచి కేవలం వేలల్లో జీతం వచ్చే ఈ ఉద్యోగుల ఇంట్లో దొరికే బినామీ ఆస్తుల గుట్టలను బయటపెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. పన్నుల కంటే ప్రజల సొమ్ము ఇలా విలాసవంతమైన కార్లు పెట్రోల్గా మారిపోతుంటే చూస్తూ ఊరుకోవడం దారుణం.
ఇకనైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి వసూళ్ల ఇన్స్పెక్టర్లను పాత వార్డుల నుండి బయటకు పంపిస్తారో లేదో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.